ఫస్ట్ మమత అంటే ఈమె నా ఫ్రెండు. ఈమె స్కూల్ ఫ్రెండు. కాలేజు చదువుకున్నప్పుడు కూడా తను నేను లోపలికి వచ్చేంత వరకు కూడా తను నా ఫ్రెండ్గానే ఉంది. ఈమె ద్వారా ఏంటంటే ఫస్ట్ నాకు మమత అనే వాయిస్ తోటే వాట్సాప్ కాల్ వచ్చింది. వాట్సాప్ కాల్లో వచ్చిన తర్వాత నన్ను గుర్తుపట్టు, నేనెవరో చెప్పు, చాలా రోజులైంది కదా అని నన్ను గుర్తుపట్టని కొద్దిసేపు నన్ను ఆట పట్టించినట్టు చేసారు. అయితే నాకైతే వాయిస్ని కరెక్ట్ గుర్తుపట్టలేను కానీ ఎవరో కానీ నాకు తెలిసిన వాళ్ళే దీంట్లోకి వచ్చి ఉంటారు, ఎవరై ఉంటుంది అనేది నేను కూడా కట్ చేయకుండానే అడిగిన. చెప్పు అసలు మీరెవరు, ఇంతకీ నేను తెలిసినట్టు నా గురించి మాట్లాడుతున్నారు అంటే అప్పుడు గుర్తు చేయడం స్టార్ట్ చేసారు. ఇది నేను నువ్వు కలిసి ఇలా కాలేజ్కి వెళ్ళినాం, స్కూల్కి సంబంధించిన ఎగ్జామ్స్ రాసేటప్పుడు కూడా మనం కలిసే చర్చించుకున్నాం, ఎవరో నన్ను గుర్తుపట్టు, అసలు ఎట్లున్నావు అని ఎన్ని రోజులైంది నేను చూడక, అసలు ఎటు పోయినావు, నీ గురించి ఎటు చూస్తున్నా, ఎంత ఆలోచిస్తున్నా అని చెప్పి ఉందన్నమాట. నాకు ఎవరై ఉంటారు, ఈమె ఎవరు మాట్లాడుతున్నారు అనే దాంతో డౌట్ వచ్చింది. డౌట్ వచ్చినప్పుడు ఏదో ఇది మనకేదో కాల్ వేరేటిది అనుకుంటా, వీళ్ళు ఇట్లా కూడా చేస్తారు కదా పోలీస్ వాళ్ళు, నీకు తెలుసా అని నమ్మించి చేస్తారని చెప్పి నేను కట్ చేసిన అనమాట. కట్ చేస్తే మళ్ళీ సేమ్ కాల్ వచ్చింది. వాట్సాప్ కాల్ వచ్చింది కానీ ఇది వేరే నంబరు నుండి వచ్చి తన వాట్సాప్ ఇమేజ్ మమతది ఉందన్నమాట. ఆమె మమతను కూడా నాకు స్పష్టంగా అర్థం అవ్వట్లేదు, ఎందుకంటే చాలా మార్పు నేను చూసిన దానికి ఆ ఫోటోలో ఉన్న ఇమేజ్కి చాలా చాలా అంటే చాలా తేడా ఉంది. కాకపోతే కొన్ని పోలికలు అంత అర్థం కాకుండా లేవు. అప్పుడు అన్నదన్నమాట, ఏంటి రాధా అసలు నన్ను గుర్తుపట్టలేకపోతున్నావు, మొత్తం మర్చిపోయినావా నన్ను, అసలు ఏం చేస్తున్నావు అక్కడ, అసలు కలిసి పని చేసినందుకు అసలు గుర్తు కూడా లేవు నీకు అని చెప్పి తను పాత జ్ఞాపకాలు కలిసి తిరిగి అన్నీ మాట్లాడుతుంటే అప్పుడు నేను అసలు నువ్వు ఎట్లా ఇట్లా నాకు ఈ రోజుల తర్వాత కాల్కి వచ్చినావు, ఈ నెంబర్ నీకు ఎట్లా తెలుసు అంటే, ఏ నంబర్ గురించి తర్వాత చెప్తా, నువ్వు ఫస్ట్ నంబర్ గురించి పక్కకు పెట్టు, అసలు నువ్వు చెప్పు అంటే నేను చెప్తా, నేను ఎట్లున్నా అనేది నీకేంటి లేదు సమస్య, నేను అన్నీ చెప్తానులే కానీ అసలు నీకు ఈ నంబర్ ఎట్లా దొరికింది, కరెక్ట్ ఈ నెంబరే నీకు ఎలా దొరికింది అని అంటే, అది ఎట్లయినా దొరుకుతుంది నాకు, ప్రేమ ఉంటే నీ మీద ఇష్టం కాబట్టి నేను ఎట్లయినా దొరికించిన, చెప్పే అసలు ఎట్లున్నావు, ఏం చేస్తున్నావు, అసలు ఏ రోజైనా మాకు ఒక లెటర్ రాసినావా, అసలు మేము ఒకసారి తెలంగాణ వైపు వచ్చినప్పుడు నీకు ఒక లెటర్ రాసినాము, పాండు నేను కలిసి, అందులో పాండు పేరు కూడా రాసిండు, నువ్వు దానికి రిప్లై ఏమి ఇవ్వలేదు అప్పుడు, అసలు ఉన్నావా లేదా, అట్లా ఇంకెక్కడికైనా వెళ్ళిపోయినావా దూరము అనేది నాకు డౌట్ ఉండి ఇక్కడ అడిగితే కూడా మన వాళ్ళు అడిగితే కూడా బాగానే ఉంది, పనిలో ఉంది అని చెప్పినారు. కానీ రిప్లై ఏం లేదు అప్పటి నుండి. చెప్పే అసలు ఏంటి, అసలు నువ్వు అక్కడ ఎందుకు వెళ్ళిపోయినవే, అసలు నా బ్రతకంత ఇట్లా అయిపోయింది అని చెప్పి తన అది గురించి చెప్పిందనమాట. చెప్తే ఏమైంది అసలు, సరే నీ రిపోర్ట్ ఏంటో నాకు ఇప్పటివరకు ఏమీ తెలియదు, నేను కనుక్కోవాలని కూడా అనుకోలేదు, ఏంటో చెప్పు, ఏమైనా సమస్యనా అని అంటే, ఏం సమస్య కాదు కానీ నేను ఇప్పుడు పెళ్ళి చేసుకున్న తర్వాత ఒక బాబు పుట్టిండు, వాడితోనే ఉంటున్నా అని చెప్పి మాట్లాడింది. సరే నా సమస్యల తర్వాతలే, నేను అసలు నువ్వెట్లున్నావు అని చెప్పి అడగడానికి కోసం చేస్తున్నా నీకు కాలు అని
మాట్లాడిందనమాట. మాట్లాడితే దాంట్లో ముఖ్యంగా తను మాట్లాడింది మనం ఎట్లా ఎట్లా పని చేసినాం అసలు, అసలు మనం ఎట్లా పరిచయం అయినాం, తర్వాత ఈ సంఘాలకు ఎలా వచ్చినాం, అక్కడ కూడా అసలు ఎంత చెప్పినా మనం వినలేదు కదా, అసలు ఎట్లా అయింది ఇదంతా అనంటే, ఇప్పుడు సరే అదంతా ఓకే కానీ నువ్వు చెప్పు, నీకేంటో సమస్య ఉంది, నాకు అర్థమవుతుంది, చెప్పట్లేవు నాకు, ఏమైనా పార్టీ ద్వారా నీకు చేయగలుగుతాను అనుకుంటున్నావా చెప్పు అంటే, నాకు అవి అట్లాంటివి ఏం వద్దు, నాకు అంతే, నేను ఒక్కసారి నీతో మాట్లాడితే సరిపోతుంది అనుకున్నా, అసలు ఇన్ని సంవత్సరాల తర్వాత నువ్వు అసలు ఉన్నావా లేదా అనేది కూడా మాకు తెలియదు అని చెప్పి జనరలైజ్గా మాట్లాడింది. అంటే ఒక ఒక ఏం పెట్టుకొని నాతో మాట్లాడుతున్నట్టు అనిపించలే. కాకపోతే నేనేమనుకున్నానంటే నంబర్ దొరికి ఉంటుంది ఎట్లనో, కాకపోతే నేను ఆమెతో చాలా ఫ్రెండ్స్, అసలు చాలా క్లోజ్గా ఉంటాం. ఇక మా ఇద్దరిని ఎవరు కూడా విడిగా ఊహించుకోలేరు నేను వచ్చే వరకు కూడా. కాకపోతే కొన్ని చిన్న చిన్న సమస్యలతోటి ఆమెను నేను దూరం పెట్టిన, ఆమె ఉండే పద్ధతి అదంతా కానీ నాకైతే మమత ఇప్పటికి కూడా బాగానే ఇష్టం ఉండదనమాట. ఎందుకంటే ఆమె చాలా రెబెల్గా ఉంటుంది. ఇదంతా ఆమె పద్ధతి చూస్తే ఏంటంటే చాలా రెబెలిక్గా ఉంటుంది. ఒక మహిళగా ఎట్లుండాలి, అసలు ఇట్లా మహిళలాగా ఉండదు. అంటే చాలా తనలో ఉన్న మంచి కొన్ని పాజిటివ్స్ వల్ల కూడా నేను ఆమెకు చాలా క్లోజ్ అయినా. వాళ్ళ కుటుంబం కూడా మంచిగా ఉంటుంది. దీంతోటి ఏమన్నా ఫోన్ చేసి ఉంటుందేమో అనుకున్నాను కానీ ఈ నిన్ను కేవలం నీ గురించే చేసినాను, నువ్వెలా ఉన్నావని అని చెప్పి అన్నది. అంతవరకు తను కాల్ చేసి మాట్లాడడము ఫ్రెండ్స్ గురించి, ఇప్పుడు నేను ఎంసీఎంఎస్లో లేనని అట్లా చెప్తూ, ఇప్పుడు మామూలు లైఫ్లో ఉన్నాను, నువ్వెట్లా మరి అక్కడే ఉంటావా, అసలు రావచ్చు కదే నువ్వు బయటికి, ఎందుకు మనం కలిసి ఉందాం, మనం మళ్ళీ కలిసి ఏదైనా జాబ్ చేద్దాం అంటే, అసలు సరే నీకు నీ లైఫ్ నువ్వు నిర్ణయించుకున్నావు, అది నేను ఆల్రెడీ ఇక్కడికి వచ్చేసినాను పార్టీలోకి, నేను వచ్చేటప్పుడు కూడా నీకు చెప్పలేదు. సరే నేను చెప్పకపోవడం అనేది నన్ను ఇప్పటికీ ఆలోచిస్తుంటే పొరపాటు, చెప్పి రావచ్చు కదా అనేది ఒకటి ఉండే కానీ ఆ సమయం నాకు లేదు, అప్పటికే వచ్చేసినాను. కానీ నేనైతే ఒకసారి నిర్ణయించుకున్నాక ఇక్కడే సరే, ఇక్కడ ఏమైనా రాని సమస్యలు, కానీ నేనేమి ఇంటికి రావడం గురించి అట్లా ఏమి ఆలోచించట్లేను అని అంటే, లేదు నువ్వు రా, అసలు ఇక్కడ బాగుంటుంది రా అని చెప్పి ఫస్ట్ మాట్లాడింది. అయితే లేదు నువ్వు అట్లా ఆలోచించకు, నేనేం అట్లా రాను, నువ్వు తప్పు ఆలోచిస్తున్నావు, నేను అసలు ఎందుకు వస్తాను నువ్వు ఎక్స్పెక్ట్ చేస్తున్నావు, వచ్చేదాన్ని అయితే ఎన్నో సమస్యల నుంచి నేను ఇక్కడ తట్టుకోలేనని చెప్పి వచ్చేదాన్ని, నాకు అదేం లేదు అని చెప్తే, సరే అని చెప్పి నేను మాట్లాడుతున్నాను అనమాట తనతోటి. కాదు అసలు ఇంక మనం ఎట్లుండాలి, సరే నువ్వు మామూలు లోకి వెళ్ళిన తర్వాత కూడా మామూలు లైఫ్లో కూడా కొన్ని చెయ్యొచ్చు సంఘంగా అని చెప్తూనే లోపే కాల్ కట్ అయిపోయింది. కాల్ కట్ అయిపోతే నేను మళ్ళీ ట్రై చేసిన, ఏంటి సడన్గా కట్ అయిపోయింది ఇది, నా సిగ్నల్స్ ఏమన్నా లేవా అని చెప్పి కూడా చూసినాను. కానీ అప్పటికి తను రింగ్ అవుతుంది కానీ లిఫ్ట్ చేయట్లేదు. సమస్య నాదే అయి ఉంటుందేమో అని అనుకున్నా. కానీ అప్పటి వరకు మాట్లాడిన తను సడన్గా కట్ అవ్వడం ఏంటిది, నాకైతే డౌట్ మనది ఏమైనా నెట్ వీక్ అయి ఉంటుందేమో. కానీ రింగ్ అవుతుంది కదా, రింగ్ అవుతుంది ఎందుకు లిఫ్ట్ చేయదు అనేది ఒక డౌట్. సరేలే ఏదైనా సరే మాట్లాడింది అని నేను అక్కడికి అది స్టాప్ చేసిన. తర్వాత నేను పేపర్స్ డౌన్లోడ్ చేస్తున్నా, అదంతా అయిపోతుంటే అదే ఫోన్కి నా కరెక్ట్ టైం స్పెసిఫిక్గా చెప్పలేను కానీ కొద్ది సమయం అంటే ఒక 20 minutes అనుకుంటా, ఈ గ్యాప్లో మరొక కాల్ వచ్చింది. ఆ కాల్లో ఒకతను మాట్లాడాడు. ఏంటి హాయ్ డియర్, ఎలా ఉన్నావు, అసలు బాగున్నావా,
నీకు సడన్ సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నా అని అంటే, అసలు ఎవరు నువ్వు? ఈ సడన్ సర్ప్రైజ్‌లు, గిడన్ సర్ప్రైజ్‌ల తర్వాత అసలు నువ్వెవరు చెప్పు? అంటే, ఏంటి ఇంతసేపు మాట్లాడి మళ్ళీ ఎవరు, ఎవరు అని అంటావు? అసలు నువ్వెలా ఉన్నావు చెప్పు? నువ్వు అసలు చెప్పు, మాట్లాడు ఏంటి? పోయినావంటే అసలు మా గురించి ఏమి కనీసం ఎంక్వైరీ చేస్తున్నావా లేదా? అని అంటాడనమాట. అసలు నువ్వెవరు? ఫస్ట్ పేరు చెప్పు. నువ్వు పాండువా అనంటే, పాండా? వాడెవడు పాండు? ఏ నేను పాండుని కాదు అంటాడు. మరి ఎవరై ఉంటావు అంటే, నువ్వే గుర్తుపట్టు అంటాడు. నేను కష్టం నేను గుర్తుపట్టడం అంటే, ఈ నువ్వు గుర్తు పడతావు. వేదాంతి నువ్వు గుర్తుపడతావు అని చెప్పి ఒక ఆడియో నేను బయట ఉన్నప్పుడు అది ఎక్కడ మాట్లాడినా అనేది కరెక్ట్‌గా చెప్పలేను. ఎందుకంటే సేమ్ అట్లాంటి స్పీచ్‌లు ఎన్నో సార్లు ఇచ్చినాననమాట. ఈ స్టూడెంట్స్ దగ్గర మీరు ఏమంటారు వీటికి అత్యాచారాలకు వ్యతిరేకంగా మనం మహిళలుగా కొట్లాడాలి. మనమంతా ఏకం కావాలి. స్త్రీ పురుష సమానత్వానికి పోరాడాలి అని మాట్లాడిన స్పీచ్ ఉందనమాట అది. అది కొద్దిసేపు ఎక్కువ కూడా లేదు. అది నా వాయిసే. అది పెట్టినానమాట. చెప్పు నిన్నెవరో గుర్తుపట్టినావా? అంటే ఎవ్వరు? అసలు నేను ఇట్లాంటి స్పీచ్‌లు ఇచ్చింది కూడా జనరల్‌గా మహిళలు మహిళా హాస్టల్స్, కాలేజెస్ అట్లా మాట్లాడుంటా. ఇంకోటి బస్తీలల్లో మాట్లాడిన. కానీ అదొక్క వాయిస్ పెడితే నాకు ఎట్లా అర్థమవుతుంది? అసలు నువ్వెవరు అనేది చెప్పు. సరే నువ్వు నా ఫ్రెండ్ అని అర్థమవుతుంది. నేనెవరో నీకు తెలుసు అని అర్థమవుతుంది. కానీ నీ పేరు చెప్పు అంటే చెప్పడు. అట్లనే సతాయిస్తాడు. సతాయిస్తే నేను ఫోన్ కట్ చేసిన. నీకు అసలు ఏంటి తిక్కనా అని చెప్పి ఫోన్ కట్ చేస్తే కట్ అయిపోయింది. కట్ అయిన తర్వాత ఫోన్ కట్ అయిందనమాట. ఫోన్ కట్ అయిన తర్వాత ఎందుకు కట్ చేసినా అర్థం కాలేదు. సరే అని మళ్ళీ మెసేజ్‌లు వస్తున్నాయి. హలో డియర్, నువ్వు నాకు తెలుసు. నీకు నేను ఎన్నోసార్లు మనం కలిసి మీటింగ్స్‌కి వెళ్ళినాం అని చెప్పి ఏదేదో అంటే కొన్ని నిజానికైతే వాస్తవంగానే ఉన్నాయి. అంటే మీటింగ్‌లో పోయినామని జనరల్‌గా మీటింగ్‌లో పోతాను. కానీ ఎవ్వరు ఏ అబ్బాయితోటి నేను బయట ఉన్నప్పుడు ఇంత క్లోజ్‌గా లేనే అని చాలా సార్లు ఎవరు నాకైతే డౌట్ పాండేమో అని ఉంది. కానీ పాండు వాయిస్ ఇట్లా ఉండదు. కొంత అంటే ఎట్లుంటదని ఇప్పటికి చెప్పలేను కానీ గుర్తుపడతా. కానీ ఈ వాయిస్ అట్లా లేదు. ఎవరు అని చెప్పి నేను అనుకున్నా. ఇంతలో తన మళ్ళీ మెసేజ్ వచ్చినప్పుడు నేను కాల్ చేశాను. ఇదో నువ్వు చెప్పపోయినావనుకో నేను ఇది వాట్సాప్ తీసి పడేస్తాను అసలు నువ్వెవరు అనేది. నా టైం అంతా వేస్ట్ చేస్తున్నావు అసలు. చెప్పు నువ్వు ఎవరని చెప్తే నేను కొద్దిసేపు మాట్లాడొచ్చు. ఎవరని చెప్పకుండా ఎంతసేపు ఇది చేస్తావు? నేను ట్రూ కాలర్‌లో చూస్తా అని చెప్పి ట్రూ కాలర్‌లో చూస్తే ఆ ట్రూ కాలర్‌లో పేరు అట్లా ఏమీ లేదు. నాకు అసలు ఆ పేరు కూడా ఏంటిదో అర్థమైతలేదు. ఏంటి నేను ట్రూ కాలర్‌లో వెతుకుతాను అని అంటే, నువ్వు ట్రూ కాలర్స్ ఆ కాలర్స్‌లో ఎందుకులే నీకు కష్టమా? నేనే చెప్తున్నా విను అని చెప్పి నేను వాసుని అన్నానమాట. నేను అప్పుడు సైలెంట్ అయిపోయినా. వాసా? ఎవరి వాసు? ఎక్కడ వాసు అని అన్నా. అంటే నీకు నేను తెలిసిన వాసునే అంటాడు. సరే ఒక్క నిమిషం ఆగు అని చెప్పి నేను కాల్ కట్ చేసి, ఎవరి వాసు? నాకైతే వాసు అనే ఫ్రెండ్సే లేరు. వాసు గల ఫ్రెండ్స్ కానీ సిఎంఎస్లో అంటే ఆర్గనైజేషన్లో సిఎంఎస్ వాళ్ళ అన్నలు ఇట్లా ఉంటారు కదా, అందులో ఎవ్వరు వాసు అనే పేరు గలవాడు నాకు అస్సలు గుర్తులేడు. కానీ మా బాబాయ్ అంటే మా సొంత బాబాయ్ కూడా కాదు కానీ అట్లా ఒకడు వాసుదేవు అని ఉంటాడు. కానీ వీడికి నాకు అస్సలు కరెక్ట్ రిలేషనే లేదు. అసలు సరిగ్గా ఇప్పుడు కలిసింది లేదు. అట్లా అంతే ఉన్నాడని తెలుసు. కానీ ఈయన మాత్రం ఆర్గనైజేషన్లో తిరిగినాం కలిసి ఉన్నాం అని మాట్లాడుతుంది. ఇట్లాంటి వాసు లేడని చెప్పి నేను మళ్ళీ అసలు నువ్వు వాసు గీసు కాదు, నువ్వెవరు నిజం చెప్పు. వాసు అనే పేరు గలవాడే నాకు ఫ్రెండ్ లేడు కదా అని అంటే అంతే కాల్ కట్ అయిపోయింది.
మళ్ళీ చేసినాను మళ్ళీ మాట్లాడాడు. చెప్పు ఏంటిది అంటే కూడా చెప్పాడు. మెసేజ్‌లో పెట్టిన ఎవరు నువ్వు సరే వాసు అంటున్నావు కానీ నువ్వే వాసో నాకు తెలీదు. నువ్వెవరికో రాంగ్ నంబర్ చేసినావు అని పెట్టిన. ఏ మెసేజ్‌కి నాకు ఒక్క రిప్లై కూడా లేదు. ఇది తనతో సెకండ్ కాల్‌తో జరిగింది. నేను ఈ విషయాన్ని దాదాతోటి కూడా ఏం చెప్పలేదు. ఎందుకంటే మళ్ళీ మా అమ్మతో అంతసేపు ఎందుకు మాట్లాడినావు అంటాడేమో అని భయంతోటి. అయినా నేనేం మాట్లాడినా అక్కడ ఏం లేదు కదా, జనరల్‌గా మాట్లాడినా అనేది దాంతోటి నేను ఏం చెప్పలే. అది ఫస్ట్ జరిగింది. మళ్ళీ తర్వాత ఒక 2-3 రోజుల తర్వాతనే ఎప్పుడో నాకు డేట్స్ కరెక్ట్ గుర్తులేవు కానీ నెట్‌కి వెళ్ళినప్పుడు మళ్ళీ అదే ఫోన్‌కి మెసేజ్‌లు ఉన్నాయన్నమాట. హాయ్, హలో, హాయ్, హౌ ఆర్ యూ, ఎలా ఉన్నావు, నీ గురించి ఎన్ని రోజుల నుంచి వెయిట్ చేస్తున్నా, రాత్రి పగలు అన్నట్టు అట్లా అంటే ఒక లవర్స్‌కు పెడతారు కదా మెసేజ్‌లు. హలో డియర్, ఏంటి నువ్వు లేక ఎన్ని రోజులు అయిపోయింది, అలా మెసేజ్‌లు ఉన్నాయి నాకు. అసలు ఆ మెసేజ్‌లు డౌట్ వచ్చి ఎవరు, నేనైతే ఫోనే చేసిన. అసలు ఫోన్ చేసి ఎవరు మీరు అని అడుగుదామని ఫోన్ చేస్తే రింగ్ అవుతుంది కానీ ఫోన్ లిఫ్ట్ చేయరు. మెసేజ్‌లు కూడా ముందు కూడా ఏవేవో పెట్టున్నాయి, పెట్టి డిలీట్ అయినట్టు అట్లా చూపిస్తుంది. అట్లా దాదాపు ఒక 2 రోజులు మెసేజ్‌లు పెట్టడం, తీయడం. అందులో పేరుగా ఏమి ఉండవు కానీ హలో డియర్ ఎట్లున్నావు, నీకోసం కలలు కంటున్నాను అన్నట్టు, హాయ్ డియర్ ఇట్లా లవర్స్ పెట్టినట్టు మెసేజ్‌లు, ఆ సింబల్స్ ఉంటాయి ఈ వాట్సాప్‌లలో, నవ్వినట్టు ఆ దిల్ షేపు పెట్టి పెడతారు. ఇదెవడో రాంగ్ కాల్ అయి ఉంటాడు కానీ మొన్న చేసిన వాడే దీనికి కాకపోవచ్చు అనేది ఒక డౌటు. సరే దాన్ని అక్కడికి నేను అది వదిలేసిన. తర్వాత మళ్ళీ ఒక రోజు కూడా ఇట్లనే ఫోన్ వచ్చింది. ఆ ఫోన్కి ఏంటంటే ఫోనే వచ్చిందంట డైరెక్ట్. ఫోన్ వచ్చి హాయ్, నన్ను గుర్తుపట్టావు కదా ఇప్పటికైనా అని చెప్పి మాట్లాడి. ఇది వేరే వాయిస్, వాసు అని చెప్పి మాట్లాడిన అతనైతే కాదు. నాకు గొంతు అది కొద్దిగా యూత్ వాయిస్ లాగా అనిపించింది. మాట తీరు కూడా కొద్దిగా ఏదో స్టైలిష్గా అట్లా ఉన్నట్టు అనిపించింది. ఈ వాయిస్ మాత్రం ఒక పెద్ద ఆయనలాగా. చెప్పు ఏంటి అంత బాగానేనా అన్నాను. నేను బాగున్నది లేని విషయం అనేది నీకు చెప్తా, దానికి ఏముంది, బాగున్నా లేని విషయానికి పెద్ద సీక్రెట్ విషయం అయినట్టు. కానీ అసలు నువ్వెవరు నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ అది చెప్పు. అది చెప్తే నేను నా గురించి చెప్తా. నువ్వెవరో తెలియకుండా నా గురించి అన్ని డీటెయిల్స్గా ఏంటో చెప్పు, నువ్వేంటి అని సతాయిస్తున్నావు చాలా రోజుల నుండి అంటే, నేను కాదు అసలు అట్లా సతాయించింది ఎవరో, నువ్వెవరిని చూసి ఎవరిని అనుకుంటున్నావో. నేను అసలు నీ కాల్కి వచ్చింది నేను ఈరోజు కదా, నువ్వు నన్ను ఎవరో అని ఎలా అనుకుంటున్నావు, నువ్వేదో పొరపాటు పడుతున్నావు అని అన్నాడనమాట. సరే పొరపాటు పడుతున్నా, ముందోడెవడో తర్వాత అసలు నువ్వెవరిని చెప్పు అని చెప్పి సీరియస్ అవుతుంటే, నీకు కొద్దిగా కోపం ఎక్కువే కదా అని ఏమంటారంటే మన సీరియస్నెస్కి తన వాయిస్కి సంబంధమే లేదు. ఫ్రీగా ఏమంటారు చాలా స్మూత్గా డీల్ చేస్తున్నట్టు మాట్లాడుతున్నాడు. సరే నువ్వేమి కోపడకు, సారీ నేను మళ్ళీ ఎప్పుడు అట్లా చెయ్యను అని చెప్పి మాట్లాడాడు.